ఫార్ములా ఈ రేస్ రెరా శివబాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం ఐఏఎస్ అరవింద్ వయా మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు, లావాదేవీలు జరిగాయన్న ఓపెన్ టాక్ ఉంది. ఆ శాఖకు మంత్రి అయినా డీఫాక్టో సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ అంతా మంత్రి మాట ప్రకారమే అంటూ గతంలో అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు శివబాలకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు నోటీస్ ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ పేరు వెలుగులోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. శివబాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైన పదవుల్లో కొనసాగటానికి కేటీఆర్ అండదండలే కారణమనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూలో ఐఏఎస్ అరవింద్ మంత్రి కేటీఆర్ పేరు వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం అరవింద్ ను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ చేసింది. స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం కోరటంతో జనవరి 24న సీఎస్ కు రిప్లైలో మంత్రి ఆదేశంతోనే అనే క్లారిటీ ఇచ్చారు. ఓవైపు ఐఏఎస్ అరవింద్ వ్యవహారం నడుస్తూ ఉండగానే రెరా సెక్రటరీ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రియల్ సంస్థలతో ఒప్పందాలు ఇలాంటివెన్నో బయటపడ్డాయి. ఫార్ములా ఈ రేసు శివబాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం అరవింద్ ద్వారా చివరకు కేటీఆర్ దగ్గరికే చేరేలా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలోనే పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 10,000 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, మంత్రి కేటీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి చర్యగా ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు మొదలైంది. దానికి కొనసాగింపే శివబాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ సోదాలు అని చెప్పొచ్చు.